హాయ్ హలో ట్యాగ్ తెలుగు వ్యూవర్స్, ఇవాళ ఒక బ్యూటిఫుల్ విజువల్స్ చూపిస్తాను మీకు. హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ది టాపెస్ట్ హార్సెస్, ఇవి రేసింగ్లో పాల్గొన్న హార్సెస్. ఇవి చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. యుఎస్ నుంచి వచ్చిన ఒక హార్స్ ఇది. ఈ హార్స్ ఎంత చలాకీగా ఉందంటే అసలు దాని నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇది ఎంత బాగా రైడ్ చేస్తుందండి, మీకు చూపిస్తాను నేను. ఇంకా చాలా విజువల్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఇవి ఎంత ఫ్రెండ్లీ అంటే చిన్న పిల్లలతో కూడా రైడ్ చేయొచ్చట. దీన్ని హైదరాబాద్ మొయినాబాద్ దగ్గరలోని ఒక పెద్ద ఫామ్ హౌస్లో ఇవన్నీ కూడా ఉండటం జరిగింది. చాలా చాలా అంటే బ్యూటిఫుల్ అండ్ చాలా ఫ్రెండ్లీ. ఇంత మంచి కాస్ట్లీ ఇక్కడ ఎందుకున్నాయంటే వీటిని రేసెస్ కూడా యూజ్ చేస్తున్నారు. అనేక రేసుల్లో కూడా పాల్గొన్న ఈ హార్సెస్ చాలా ఛాంపియన్షిప్లు సాధించినాయి. ఇవన్నీ కూడా ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నది. ఇది యుఎస్ నుంచి వస్తే ఇది ఫ్రాన్స్ నుంచి వచ్చింది. ఇది కూడా ఇంత అంటే దానికంటే కూడా ఇది ఇంకా చాలా చాలా టాప్ మోస్ట్ అని చెప్తున్నారు దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా. కానీ ఒకదాన్ని మించిన ఒకటే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ రెండు కనుక అలా గ్రౌండ్లో వాక్ చేస్తుంటేనో లేకపోతే రన్ చేస్తుంటేనో నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నేను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నానంటే సినిమాలకు సంబంధించిన వాళ్ళకి అనేక మందికి చాలా షార్ట్స్ కావాల్సి వస్తాయి. ఇలాంటి హార్స్ షార్ట్స్ కానీ కొన్ని కొత్త వెరైటీస్ షార్ట్స్ కావాలన్నప్పుడు ఇలాంటి వాటి కోసం కూడా ఎక్కడెక్కడ ఎత్తుక్కోకుండా మన హైదరాబాద్లోనే మొయినాబాద్లో ఒక ఫామ్ హౌస్లో ఉండటం అనేది మనం ఇప్పుడు చూస్తున్నాము. బాగుంటుంది కూడా. ఇట్లాగే దీనికి సంబంధించి వీటిని మెయింటైన్ చేయడానికి చాలా 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 కాస్ట్లీ ఒక ఫుడ్ని మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. చాలా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ప్రతిరోజు వీటికి మసాజ్ చేస్తారట. ఇట్లాగా అనేకం చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. అలాగే ఈ ఫామ్ హౌస్లో ఒక మంచి పోనీ ఉండింది. ఎంత చిన్నగా ఉంది, ఎంత బుజ్జిగా ఉందో చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. దీన్ని మంచిగా రైడ్ చేసుకోవచ్చు చక్కగా కూర్చొని. ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఈ ఫామ్ హౌస్లో. ఎంత చక్కగా ఉందంటే మొయినాబాద్కి దగ్గరే ఉంది. చాలా మంచిగా ఫస్ట్ టైం బాగుంది, వెరైటీగా ఈ ఎక్స్పీరియన్స్. ఈ పోనీ కూడా ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీనికి సంబంధించిందంతా కూడా జట్కాతోని. ఇవన్నీ కూడా మన సినిమా వాళ్ళకి ఏదైనా కావాలంటే కనుక దొరుకుతాయి అన్నట్టుగా అనిపించింది. సరే అని ఒకసారి అడిగాను, ఇక్కడ కొన్ని షూట్స్ చేసుకుందామంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. మీరు కూడా ఇట్లాంటివన్నీ కూడా కావాలంటే కనుక ఎవరికైనా సినిమా వాళ్ళకి కూడా ఇట్లాంటివి ఏమన్నా కావాలంటే కనుక ఈ ఫామ్ హౌస్ వాళ్ళు ఇస్తామంటున్నారు. ఇదంతా కూడా చాలా బాగుంది, చాలా దగ్గరలో ఉండింది. అనేక రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక స్నూకర్ టేబుల్ ఉంది, చాలా పెద్ద స్నూకర్ టేబుల్. ఇప్పుడు అవన్నీ కూడా మీరు ఇప్పుడు చూద్దరు. కానీ అప్పటిదాకా ఈ హార్స్ని చూస్తూ ఉండండి. నేను చాలా ఫామ్ హౌస్లు తిరిగా, కానీ ఈ ఫామ్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫామ్ హౌస్లో ప్రతిదీ కూడా చాలా యాంటిక్ ఫీల్ ఉండింది. ఇదే తీసుకుంటే కనుక మన కచరాన్ని తీసుకుంటే కనుక దాదాపు 100 ఏళ్ల క్రితం టేక్తో తయారు చేసిన ఒరిజినల్ యాంటిక్ పీస్ అనమాట. ఇలాంటి ఈ ఫామ్ హౌస్లో అనేక ఉన్నాయి. ఒక కేరళ స్టైల్ ఆఫ్ మేకింగ్తో తయారు చేసిన పెద్ద పెద్ద హాల్స్, అలాగనే చాలా పెద్ద అంటే చాలా చాలా పెద్ద బెడ్రూమ్స్ ఉన్నాయి. ఆ బెడ్రూమ్స్లో అన్ని ఫెసిలిటీస్తో కూడి మనకి ఇప్పుడు ఒక 5 స్టార్ హోటల్ కనుక ఏ రేంజ్లో ఉంటుందో అలా ప్రతిదీ కూడా డిజైన్ చేయబడింది. ప్రతి ఒక్క స్టోన్ దగ్గర నుంచి ప్రతి దానికి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నారు దీనికి సంబంధించిన మేకర్స్ అంతా కూడా. అంటే ఒక కొత్తదనాన్ని ఇచ్చేటప్పుడు, ఒక కొత్తదాన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఎంత బాగుండాలనే దానికి సంబంధించిన ఒక మధ్యలో కనుక ఒక గార్డెనింగ్ చూసుకుంటే అందులో మల్బరీ ట్రీస్ కానీ దానికి సంబంధించినవి కానీ అనేకం ఉన్నాయి ఇందులో. ఇక్కడ చూస్తే ఒక పెద్ద స్నూకర్ బోర్డు ఉంది. కొన్ని వందల సంవత్సరాల నాటి చక్రాలు ఉన్నాయి. ఒక బండి చక్రాలు అంటాం మనం చిన్నప్పుడు అయితే కనుక, అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూస్తే అక్కడ చిన్న చక్రం ఉంది, బండి చక్రం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉన్నాయి. ఒక స్టైల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఒక ఫామ్ హౌస్లో ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయంటే కనుక నిజంగా నేను ఫస్ట్ వచ్చినప్పుడు అనుకోలేదు. ఇవి చూస్తే నిజంగా చూడండి, ఇది ఒరిజినల్ మెయిన్ ఎప్పుడు 100 ఏళ్ల నాటి చరిత్రని మనకు మా కళ్ళ ముందు చూపిస్తున్నారు. ఇలా చేయడానికి కారణం ఏంటని అడిగితే వాళ్ళు ఏదో డబ్బు సంపాదిద్దామని కాదు, మాకు చాలా ప్యాషన్ ఉంది. ఇది ఒక ఏది చూసినా సరే ఒక యాంటిక్, ఒక యూనిక్నెస్ ఉండాలని చెప్పేసి చెప్పారు. ఇక్కడ చూడండి ఈ స్నూకర్ బోర్డు కానీ, ఈ హాల్ చూడండి ఎంత పెద్ద హాలో, ఎన్ని సిట్టింగ్స్ వేసినా కూడా ఎలా ఉందనేది ఒకసారి చూస్తే కనుక నాకు నిజంగా హైదరాబాద్లోనే ఉన్నానా, ఎక్కడన్నా రూరల్ ఏరియాలో ఉన్నానా అన్నట్టుగా ఉంది.
ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. ఆ పైన టాప్ సీలింగ్ చూడండి, ఆ సీలింగ్ చూస్తే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంత టేక్తో తయారు చేసిన ప్రతిదీ కూడా, అలాగే రాజస్థాన్ సీసంతో తయారు చేసిన అనేక రకాలైన వస్తువులు ఇవన్నీ ఉండటంతో నాకు చాలా స్పెషల్ అనిపించింది. ఇకపోతే మనం సినిమాల్లో కానీ టీవీ సీరియల్స్లో కానీ చూస్తూ ఉంటే మండవాలోగిలి ఇల్లు అంటాము, అవి ఎంత బాగుంటాయి. దాని సపరేట్ డిజైనింగ్, దాని ఓపెనింగ్ కానీ అంతా కూడా ప్రతిదీ అసలుకి ఏది ముట్టుకున్నా సరే యాంటిక్ తత్వం ఉంది. అస్సలు నాకు ఈ ఓపెనింగ్ అయితే స్కై చూస్తే కనుక ఉంటే ఎంత బాగుంటుంది. అలాగే వర్షం వచ్చేటప్పుడు కానీ కొన్ని షార్ట్స్ తీసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందని అనిపించింది. ప్రతి ఒక్కటి కూడా చాలా 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 గొప్పగా అనిపించింది. మీరు కూడా చూడండి, ఎప్పుడన్నా ఏదైనా సినిమాలో కనబడితే అవును కదా ట్యాగ్ తెలుగులో చూపించారు, అందుకనే ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనే ఒక ఫీలింగ్ అయితే ఖచ్చితంగా మీకు వస్తుంది. డెఫినెట్గా చూస్తూనే ఉండండి, ఇలాంటి కొత్త కొత్త ప్రదేశాలన్నీ మీకు ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల.